సన్నిధిలో చేరి స్వరం ఇంటింపచ్చేది తండ్రి సేవాలను జ్ఞాపకం వచ్చిన చిన్న బిడ్డలందరిని బట్టి కూడా పదనాలు చెల్లించుకుంటూ నాన్న ప్రభావం సహాయించండి. ఇంకా అనేక మంది చిన్న బిడ్డలను సమకూర్చి ఈ సమయాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. మీకు పదనాలు చెల్లించుకుంటూ ప్రతి వారు కూడా చిన్న బిడ్డలతో మాట్లాడి సహాయపడుతున్నాం. పదనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఏదా మీరిద్దరు కాకూడదు చిన్న ఏ నిల్చోండి నిల్చోవాలి అందరు లైన్గా. ఓయ్ ఓయ్ నిజం పాడు నేను మాట్లాడదు అసలుకి మాట్లాడు పాడాలి పాడు గట్టిగా గట్టి పడాలి గట్టిగా కొంచెం సేప గట్టిగా
కదా ఏంద్ర మీరు ఏంద్రా ఏంద్రా చూడాలి అక్కని అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి అబద్ధాలు చెప్పొద్దు నిజమే చెప్పాలి అబద్ధమాడిన గతి కుష్ఠరోగి అయ్యాడు అప్పియ సభ్యేర చచ్చిపోయాడు అబద్ధమాడిన గతి కుష్ఠరోగి అయ్యాడు అననీయ సభ్యేర ఇలా పాడాల అబద్ధాలు నేర్పేవారు మన విరోధి సాతానే అబద్ధాలు నేర్పేవారు మన విరోధి సాతానే అబద్ధమాడిన వారు అగ్నిలో పడతారు అబద్ధమాడిన వారు అగ్నిలో పడతారు మృదువైన పెదవులతో ఇక్కడ చూడాలి మృదువైన పెదవులతో అబద్ధాలు చెప్పద్దు నిజమే చెప్పాలి సత్యమంటే యేసయ్య సత్య సాక్షి అయ్యాడు సత్యమునే చెప్పాడు సిలువపై మరణించాడు సత్యమంటే యేసయ్య సత్య సాక్షి అయ్యాడు సత్యమునే చెప్పాడు సిలువపై మరణించాడు ప్రాణం పోతున్నా గాని నిజమే చెప్పాలి ప్రాణం పోతున్నా గాని నిజమే చెప్పాలి దేవుని మెప్పును కోరాలి జీవ కిరీటం పొందాలి దేవుని మెప్పును కోరాలి ఏం చేస్తున్నారు మీరు అసలు మీరు జరిగి పాడాలి అక్కడ చూడాలి అందరికి షేకండి చెదము ఎవ్రీడే గడిపెదము చెప్పుచు అందరికి షేకండి చెదము సంతోషముగా నా యేసుని ఎవ్రీడే గడిపెదను చినిగే Sunday school,
కూర్చోండి ఇక కూర్చోవాలి కూర్చోవాలి. ఏ జరగడు జరుగు ఓయ్ జరుగురా ఓయ్ జరుగుట అటు జరుగు జరగాలి వెనక్కి జరగాలి మీరు వెనక్కి జరుగుతున్నారు నువ్వు కూడా జరిగి వెనక్కి అటు జరుగు ఓయ్ జస్వంత్ నువ్వు కూర్చో ఫోన్ పడేస్తా నేను వస్తున్నాను ఇటు కూర్చో అడే కూర్చో ఫోన్ పడేస్తా ఓయ్ పాట మనం పాట పాడదాం చిన్న పాట పాడదాము చేతులు కట్టు చేతులు భక్తితో కట్టుకోవాలా చేతులు కట్టుకోవాలి అందరూ చేతులు కట్టుకోవాలా చేతులు కట్టుకోవాలా చేతులు కట్టుకోవాలా సైలెంట్గా ఉండాలా ఇక్కడ చూడాలి ఇట్లా కట్టుకోండి అందరూ అలా కట్టుకోండి కట్టుకోవాలి అందరూ నోటి మీద వేసుకోవాలి 2 నిమిషాలు సైలెంట్గా ఉండాలి. పోయిన వారము మనం ఎవరు కథ విన్నాము అంటే ఎవరి కథ అంటే ఏలియా కథ విన్నాం కదా. చాప వచ్చింది చాకి వచ్చి ఏం చేసిందంట ప్రతిరోజు కూడా ఏలియాకి రొట్టె మాంసము తెచ్చి ఇచ్చింది. ఇంకా కరువు కాలంలో ఇంకా దేవుడు ఎవరిని పోషించినాడంట సారేపెత్తలో ఒక ఊరిలో ఒక విధవరాలు. ఇక్కడ చూడాలి మీరు ఇక్కడ చూడాలి పిల్లలు ఓయ్ చేతులు కట్టుకోమన్నా కదా మీకు చేతులు కట్టుకో అందరు చేతులు కట్టుకో నేను చెప్తా వినాలి మీరు అంతే నోటి మీద వేసుకోవాలి. ఏం చేసిందంట ఆమె కుటుంబాన్ని దేవుడు పోషిస్తూ వచ్చింది. ఆమె ఆ దేవుని బిడ్డల యొక్క అవసరత తీరుస్తూ వచ్చింది. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు తన యొక్క అవసరతను తీర్చినాడు. దేవుడు తన కుటుంబాన్ని పోషించాడు. ఇక్కడ చూడాల ఇప్పుడు స్టోరీ ఎవరంటే ఇశ్రాయేలీల చిన్నది ఎవరు ఎవరు చెప్పాలి ఇశ్రాయేలీల ఒక చిన్నది అన్నమాట. ఇశ్రాయేలీలో ఒకసారి ఏమైందంటే మీరు చేతులు కట్టుకోమన్నా చేతులు కట్టుకోవాలి మీరు చేతులు కట్టుకోవాలి. ఇశ్రాయేలీల చిన్నదనమాట సిరియా దేశం. ఏదేది సిరియా యొక్క దేశానికి ఎవరు యుద్ధానికి వెళ్తూ వచ్చినారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు నయమాను అనే ఒక వ్యక్తి ఈ నయమాన అనే ఆయన చాలా ఇక్కడ ఈ నయమాన అనే ఆయన చాలా బలవంతుడు యుద్ధము బాగా చేయగలిగిన వాడు అన్నమాట. ఎవరు నయమాను. ఈ నయమాను సిరియా దేశానికి వెళ్తూ వచ్చినాడు. అక్కడ యుద్ధం చేసి బాగా యుద్ధం చేస్తూ వచ్చినాడు. యుద్ధం చేసి వాళ్ళ మీద ఏం పొందినాడంట విజయాన్ని పొందినాడు. విజయాన్ని పొంది వచ్చేటప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఇక్కడ చూడండి ఈ యొక్క నయమాను యుద్ధానికి ఇక్కడ చూడాలి మీరు ఈ నయమాను యుద్ధానికి వెళుతూ వచ్చినాడు. యుద్ధంలో అందరినీ జయించుతూ వచ్చినాడు అనమాట. జయించి తిరిగి వచ్చేటప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చినాడు. ఎవరంట ఇక్కడ చూడాలి మీరు డేవిడో ఈ యొక్క చిన్న అమ్మాయిని ఆ రాజ్యంలో యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయించి వచ్చేటప్పుడు ఈ అమ్మాయిని ఏం తీసుకొచ్చంట చెరవుని తీసుకొని వచ్చినాడు. నువ్వు గమ్ముండు రోడ్డు మీద వేసుకోండి మీరు కళ్ళు మీరు చేతులు కట్టుకోమన్నా. యుద్ధానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే వారిని జయించినాడు కదా. వారిని జయించి ఏం చేస్తూ వచ్చినాడంటే అక్కడ నుంచి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చినాడు. ఆ అమ్మాయి పేరు ఎవరంట ఇశ్రాయేలీల చిన్నది.
ఆ అమ్మాయి పేరు అయితే బైబిల్లో రాయబడలేదు, కానీ ఆ అమ్మాయి ఏ చిన్నది? ఇశ్రాయేలీల చిన్నది. ఈ చిన్నదాన్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చినాడు. ఎందుకు తీసుకొని వచ్చినాడు వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ ఇంట్లో పని చేయటానికి ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చినాడు. అప్పటి కాలంలో ఏం చేసేవారంటే చిన్నపిల్లల్ని డబ్బిచ్చి కొనుక్కొని వాళ్ళ ఇంటిలో పని మనుషులుగా పెట్టుకునేవారు, పని చేసేవారుగా ఉంచుకునేవారు అన్నమాట. ఈ యొక్క నయమాన్ ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ యొక్క ఇశ్రాయేల్ చిన్నదాన్ని తన ఇంటికి తీసుకొని వచ్చినాడు. వీళ్ళ అమ్మ వీళ్ళ ఆయన ఎక్కడున్నారు అంటే సోమ్రోన్లో ఆ ఇశ్రాయేల్ ప్రజలు, అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఉన్నారు. ఈ అమ్మాయి ఎక్కడుంది? నయమాన్ ఇంటిలో ఉంది. ఈ నయమాన్ ఇంటికి ఎందుకు వచ్చింది? చెప్పండి. అంటే ఆ అమ్మాయి ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంట్లో ఏం చేయాలా? ఇల్లు ఉడవాల, ఇల్లు తుడసాల, ఇంకా గిన్నెలు గడగాల, ఇంకా యజమానురాలు ఏ పని చెప్పినా కూడా ఏం చేయాలి? ఆ పని చేయాలి. మనమైతే ఏం చేస్తాం? ఏం చేస్తారు చెప్పండి? ఏడుస్తారా ఏడవరా? చిన్నపిల్లలు ఏడుస్తారు కదా. అయితే ఈ యొక్క ఇశ్రాయేల్ చిన్నది ఎప్పుడు కూడా ఏడవలేదంట. ఏం చేస్తుందంటే ఎంతో సంతోషంగా తను ఏం చేసేది? ప్రతిరోజు కూడా ఉదయం లేవంగానే ప్రార్థన చేసుకునేది కదా. ఇంకేం చేసేది? ఎంతో సంతోషంగా ఎక్కడ పని చేస్తుంది? నయమాన్ ఇంటిలో పని చేస్తా ఉంది. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి ఈ యొక్క నయమాను భార్య దగ్గర ఏం చేస్తుంది? పని చేస్తుంది. ఆమె ఏ పని చెప్తే ఆ పని ఎంతో సంతోషంగా చేసేదంట. ఆమె ఏది చెప్తే కూడా అది చక్కగా ఈని ఆ పనిని చేసేది. అలాంటి వారిని చూస్తే ఆ యొక్క యజమానులకి ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది కదా. వారి ఎడల ప్రేమ. ఇక్కడ ఏం చేస్తుంది? ఈ యొక్క యజమానురాలు ఎంతో ప్రేమతో మాట్లాడుతుంది కదా. ఈ అమ్మాయి దుఃఖపడట్లా, బాధపడట్లా, ఏం చేస్తుందంటే ఎంతో సంతోషంగా ఉంది. ఆ యజమానురాలు చెప్పినట్టుగా వాళ్ళ ఇంట్లో ఏం చేస్తుందంటే పని చేస్తుంది. ఏం చేస్తుందంట? పని చేస్తుంది. ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి పని ఆమెకు ఏం చేస్తుంది? అక్కడ నయమాను భార్య చెప్పినట్టే ఆ ఇంట్లో పని అంతా కూడా చక్కగా చేసేది కదా. ప్రతి పని కూడా ఈ పని నేను చెయ్యను అని చెప్పేది కాదన్నమాట. ఇంకా వాళ్ళ అమ్మ మీద వాళ్ళ నాన్న మీద బెంగ పెట్టుకోలే. ఏం చేస్తుంది అంటే చక్కగా వాళ్ళ యొక్క యజమానురాలు ఏది చెప్తుందో ఆ పని చేస్తూ చక్కగా వారి మాట వింటూ వారు చెప్పిన మాటకు విధేయత చూపుతూ తను ఏం చేస్తుంది? ఆ యజమానురాల దగ్గర చక్కగా పని చేస్తుంది అనమాట. ఈ యజమానురాలకి తనంటే చాలా ఇష్టం. ఎవరికి? యజమానురాలికి ఇష్టం. ఎవరికైనా కానీ చెప్పిన మాట వింటే, చెప్పిన మాట విని వారికి విధేయత చూపితే ఏమొస్తుంది? ఇప్పుడు మీ స్కూల్లో అనుకోండి, మీ టీచర్లు చెప్పినట్టు మీరు చేస్తే ఏమనిపిస్తుంది? మంచి పేరు వస్తుంది. ఈ పాప చాలా మంచిది, బాబు చాలా మంచోడు, చెప్పింది వింటాడు కదా అని అంటారా? మంచి పేరు వస్తుంది కదా. ఇక్కడ నయమాను ఇక ఇశ్రాయేల్ చిన్నది కూడా ఎంతో సంతోషంగా మీలాంటి చిన్నది అనమాట. చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఎక్కడన్నా ఊరికి వెళ్తే ఏం చేస్తారు? ఎప్పుడు ఏడుస్తా బాధపడుతూ ఉంటారు కదా. ఈ అమ్మాయి బాధపడుతుందా? ఒక రోజా 2 రోజులా? కాదు కదా. ఇంకా అమ్మాయి ఏం చేయాలా? వాళ్ళు కనికరం పడి ఆ అమ్మాయిని వదిలిపెడితేనే తప్ప ఆ అమ్మాయి ఏం చేయాలా? రోజు కూడా ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా ఏం చేయాలా? వారి ఇంటిలో ఉన్న ప్రతి పని కూడా చెయ్యాలా. వారి చెప్పింది వినాలా. అర్థమైందా? వారు చెప్పిన పనులన్నీ చేయాలి, వారు చెప్పిందంతా వినాలి. అట్లా చేస్తూ వచ్చిందనమాట. కొన్ని రోజులకి ఏమైందంటే ఈ చిన్నది చాలా మంచిదంట. ఎవరు? చిన్నది చాలా మంచిది, దేవుని యందలి భయము కలిగిన చిన్నది కదా, దేవుణ్ణి ఎరిగిన చిన్నది. దేవుడు ఆమెకి తెలుసు, ఎవరు సృష్టికర్త ఎవరు అనేది ఆమెకి తెలుసు. వారు నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అనేది ఎవరికి తెలుసు? ఆ చిన్నదానికి తెలుసు. మేము నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆయన సృష్టికర్త అని ఎవరికి తెలుసు? ఆ చిన్నదానికి తెలుసు. ఎందుకు అంటే ఇశ్రాయేలు ప్రజలు వీరు ఎవరంట? దేవుని ప్రజలు. ఇక్కడ వినాలి, ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? దేవుని ప్రజలు, దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క జనము.
ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినేవారు. ఎవరంట? ఇశ్రాయేలు దేవుని మాట వినేవారు. దేవుడు చెప్పింది వారు చేశారు. అలాంటి జనములో నుంచి ఇశ్రాయేలుల చిన్నది వచ్చింది. ఈ చిన్నదానికి ఇక్కడ ఉండేది ఎవరు? ఇక్కడైనా ఎక్కడ చూడాలి మీరు? ఇక్కడ ఉండేది ఎవరంటే నయమాను. ఎవరుండేది ఇక్కడ? నయమాను. ఈ నయమాను చాలా యుద్ధము చేయగలిగిన వాడు, చాలా బలవంతుడు, అన్ని ఉండే. కానీ తనకు ఏ రోగం ఉందంట? కుష్ఠరోగం. ఏముంది? చేతులకి కాళ్ళకి అంతా కూడా అన్ని ఇక్కడ చూస్తే మీకు కనబడదు. కానీ కనబడుతుందా? చేతులంతా కూడా పుళ్ళు అనమాట. చేతులంతా కూడా గాయాలు. ఈ యొక్క ఇక్కడ చూడండి పిల్లలు, ఎక్కడ చూడాలి? ఈ యొక్క నయమాన్ ఎవరు ఇక్కడ ఉండేది? ఈ నయమానుకు ఏమున్నాయంటే చేతులకంతా అన్ని పుళ్ళు. ఏ రోగం అంటే ఇది కుష్ఠరోగం. మకానికి, చేతులకి, కాళ్ళకి, తనకు ఒళ్ళంతా కూడా ఎంతో బాధకరమైన పుళ్ళు అనమాట. ఎవరికి? నయమానికి. ఈ నయమాను కుష్ఠరోగం అంటే ఎవరికి తెలుసు అంటే ఇశ్రాయేలీల చిన్నదానికి తెలుసు. అర్థమైందా? ఈ చిన్నది మనం అనుకుని ఉండొచ్చు, ఒకవేళ ఆ యొక్క యజమానుడి కొరకు ఏం చేసి ఉండొచ్చు? ప్రార్థన చేసి. ఎందుకు అంటే ఈ యొక్క ఇశ్రాయేలు చిన్నది దేవుని నమ్మిన చిన్నది, దేవుని మాట వినే చిన్నది. ఇక్కడ చూడాలి మీరు. ఇశ్రాయేలు చిన్నది ఏం చేస్తుందంట? ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తుంది, దేవుని మాట వినేది, దేవునికి భయపడేది. దేవుడు అంటే తనకు నిజమైన దేవుడు తనకు తెలుసు. ఈ యొక్క చిన్నది ఏం చేసేదంటే నయమాను చెప్పింది ప్రతిదీ కూడా చేసేది. యజమానుడు చెప్పినా, యజమానురాలు చెప్పినా తను ఏం చేసేది? చెప్పిన పని చేసేది అనమాట. ఈ యొక్క నయమానుకున్న రోగము ఎవరికి తెలుసు? ఇశ్రాయేలీల చిన్నదానికి తెలుసు. చిన్నది ఏం చేసింది? వచ్చిండు ప్రతిరోజు ప్రార్థన చేసింది. మనం కూడా ఏం చేయాలా? ఇశ్రాయేలు లేక చిన్నదానిలాగా మనం కూడా ఏం చేయాలా? మన కుటుంబంలో మన కొరకు ప్రార్థన చేసుకోవాలా? మన కుటుంబం ఏం చేస్తున్నారు మీరు? అసలుకి ఎందుకు కూర్చున్నారా? ఏం చేస్తున్నారు? స్టోరీ ఏంటంటే ఏం చేస్తున్నారు మీరు? ఈ చిన్నది ప్రతిరోజు ఏం చేసేది? ప్రార్థన చేసేది. మనం కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఇంకా మన కుటుంబంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలా? మన పక్కన ఉన్న వారి కొరకు కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎక్కడున్నా కానీ దేవుని బిడలముగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలా? దేవుని బిడలముగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలు చెప్పేవారముగా ఉండాలా. ఇక్కడ చూడాలి, దేవుని మాటలు చెప్పేవారముగా ఉండాలి. ఇంకా మనం ఎలా ఉండాలంటే దేవుని బిడలముగా కష్టములో ఉన్న వారికి, బాధలో ఉన్న వారికి ఎవరి గురించి చెప్పాలా? ఎవరి గురించి చెప్పాలా? దేవుని గురించి చెప్పాలా? దేవుని గురించి చెప్పాలా? ఈ యొక్క ఇశ్రాయేలు చిన్నది ఎవరికి చెప్తూ వచ్చింది అంటే నయమాను భార్యకి దేవుని గురించి చెప్తూ వచ్చింది. మా దేశంలో ఎలీషా అనే యొక్క ప్రవక్త ఉన్నాడు. ఎవరున్నారు? ఎలీషా అనే యొక్క ప్రవక్త ఉన్నాడు. అక్కడికి వెళితే ఈ యొక్క నా యజమానుడుకున్న కుష్ఠరోగము ఏమైపోతుంది? నయమైపోతుంది అని ఎవరికి చెప్తుంది అంటే నయమాన భార్యకి చెప్తాము. పిల్లలు ఎవరన్నా మాట చెప్తే పెద్దోళ్ళు వింటారా? ఇక్కడ వినాలి, మీరు చేతులు కట్టుకోవాలా. వింటారు ఎవరన్నా? పిల్లలు ఏదన్నా మాట చెప్తే పెద్దోళ్ళు వింటారా? మరి వాళ్ళు వినేటట్టు ఉండాలంటే, వారు మన మాట వినాలంటే మనం ఏం చేయాలా? వారు చెప్పింది చెయ్యాలా, వారికి లోబడాలా కదా. వారు ఇష్టపడినట్లుగా మనం ఉండినప్పుడు ఏం చేస్తారు? మరి మన మాట వినేవారుగా ఉంటారు. ఇశ్రాయేలు చిన్నది ఏం చేస్తూ వచ్చిందంట? ఆ యొక్క యజమానుడు కుటుంబం కొరకు, నయమాను కొరకు ప్రార్థన చేస్తూ వచ్చింది. నయమాను యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చింది. ఎంతో సంతోషంగా తను ఎక్కడున్నా, మనం దేవుని బిడలముగా ఎక్కడున్నా ఏం కలిగి ఉండాలా? సంతోషము
కలిగి ఉండాలి. మన దేవుని బట్టి ఏం చేయాలా? దేవుని గురించి అనేకులకి చెప్పేవారముగా ఉండాలా. ఇశ్రాయేలు యొక్క చిన్నది ఎక్కడుంటూ వచ్చిందంట? నయమాన్ ఇంటిలో పని చేస్తూ వచ్చింది. నయమాన్ ఇంట్లో ఏం చేస్తూ వచ్చిందంట? పని చేస్తూ వచ్చింది. మనం దేవుని గురించి ఇతరులకి చెప్పేవారముగా ఉండాలి. ఇశ్రాయేలు చిన్నది ఎలాగైతే చెప్తూ వచ్చిందో మనం కూడా దేవుని గురించి చెప్పేవారముగా ఉండాలా. పోయినవారం కంటి దగ్గర నేర్చుకున్నారు ఎవరన్నా? పోయినవారం కంటి దగ్గర నేర్చుకున్నారా? కంటి వాక్యం పలకాల. కంటి వాక్యం, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. కీర్తనలు 63:1. కీర్తనలు 63:1. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. కీర్తనలు 63:1. మోకరించండి, ప్రార్థించండి. ఇశ్రాయేలు చిన్న దానిలాగా మనం కూడా ఏం చేయాలా? ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇశ్రాయేలు చిన్నది నయమాన్ ఇంట్లో ఎలాగైతే పని చేస్తుంది మనం కూడా ఏం కలిగి ఉండాలా? మనం కూడా ఏం చేయాలంట? మన ఇంటిలో మనం పని చేసే వారంగా ఉండాలా? దేవుని ఇంటిలో కూడా ఏం చేయాలి మనము? ఎందుకు కొట్టుకుంటున్నారు? మోకరించండి, కళ్ళు మూసుకోండి అందరూ. మనం కూడా ఏం చేయాలా? మన ఇంట్లో పని చేసే వారముగా ఉండాలా? దేవుని ఇంట్లో కూడా పని చేసే వారముగా ఉండాలి. మనం ఏం చేయాలంటే ఉదయం లేవంగానే మోకరించి ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందా? మన కోసం ప్రార్థన చేసుకోవాలా, ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేసే వారముగా ఉండాలి. కళ్ళు మూసుకోండి అందరూ. 1 అంటే అందరూ మోకరించాలి. 2 అనగానే చేతులు జోడించాలి. 3 అనగానే అందరూ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి, అందరూ కళ్ళు మూసుకోవాలా? కొడుతుండు వీడు. ఏమది? కళ్ళు మూసుకోవాలి అందరూ. అందరు కళ్ళు మూసుకోవాలన్న ఒక చిన్న మాట మీరు ఏనట్లేదు చూడండి. అర్థమైందా? ఒక చిన్న మాట ఏం చేయట్లే మీరు అనుకో. ఏమది? కళ్ళు మూసుకోవాలి, అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలి. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలి. ఫోన్ పడేస్తుంది. ప్రార్థన చేసుకో. కృపా ప్రేమ గల తండ్రి, సంగల దేవా, నీ బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. దేవా నమ్మకమైన దేవుడు తండ్రి, నమ్మదగిన దేవా, నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. దేవా పాటల ద్వారా నా ప్రభావ తండ్రి దేవా మీరు స్తుతించడానికి మీరు సహాయపడుతూ వచ్చినారు. మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. దేవా కథ ద్వారా కూడా ఇచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకే ప్రభావ నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నా ప్రభావ నా తండ్రి ఇశ్రాయేలు యొక్క చిన్నదాని గురించి ప్రభావ మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే
నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాయి ప్రభా. ఇశ్రాయేలు చిన్నది చెరగొనబడినప్పటికీ నీ ప్రభా నా తండ్రి ఒక దాసురాలిగా ఉన్నప్పటికీ నీ ప్రభా నయమాని ఇంటిలో తండ్రి దేవా నాయన ఆ యొక్క యజమానురాల దగ్గర ప్రభా పనిచేస్తూ ప్రభా నా తండ్రి యజమానురాలకి లోబడుతూ విధేయత చూపిస్తూ వచ్చింది ప్రభా నా తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంది. బాల్యంలోనే ప్రభా నా తండ్రి నిజమైన దేవుణ్ణి తన జరుగుతూ వచ్చింది. సృష్టికర్త ఎవరో ప్రభా తను తెలుసుకుంటూ వచ్చింది తండ్రి దేవాన. తన నమ్మిన దేవుడు ఎంత గొప్ప వాడో ప్రభా తన చిన్న వయసులోని ప్రభా తన గ్రహిస్తూ వచ్చింది ప్రభా. మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. మా బిడ్డలు కూడా ప్రభా చిన్న వయసులోని రక్షణ దయచండి, మారు మనసు దయచండి, పాప క్షమాపణ నింపుదరమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. నిజమైన దేవుని వారి తెలుసుకోవడానికి ప్రభా కృప చూపించండి. బాల్యంలోని సృష్టికర్త అయిన దేవుడు ప్రభా నా తండ్రి వారి తెలుసుకోవడానికి ప్రభా నీ అందు విశ్వాసం ఉంచడానికి నాన్న సహాయించండి ప్రభా. నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న బిడ్డలైన వారిని మీరు దీవించండి, ఆశీర్వదించిన బలపరచండి. బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నారు. చదువులో సహాయించండి, ఎవరు అనారోగ్యంతో వారిని సుస్థపరచండి ప్రభా. చదువులో మీరు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించి ఎగ్జామ్స్ లో సహాయించండి. చిన్న బిడ్డలను బట్టి వారి కుటుంబాలు తల్లిదండ్రులైన వారిని రక్షించండి. ఆ కుటుంబాలు ప్రభా మీరు ఆశీర్వదించి దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాన్న ప్రభా చిన్న వయసులో ప్రభా వీళ్ళ మాటలు నా తండ్రి దేవ బాలుడు నడవలసిన మార్గం వాడికి నేర్పించము. పెద్దవాడైనప్పుడు తొలగిపోవడానికి సెలవిచ్చినారు ప్రభా నా తండ్రి. బాల్యంలో ఆ యొక్క మీ మాటలు వారు వింటుండగా ప్రభా వ్యర్థంగా పోకుండా సహాయించండి. నాన్న వాళ్ళ రక్షణ కార్యం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ సొంత సమయంలో వారిని జ్ఞాపకం చేసుకుని దర్శించి రక్షించమని, మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని రాజ్యానికి వారి వారసులుగా చేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయించండి. కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని రామదాస్ అక్క కుమారులు కుటుంబాలు ప్రభా మీరు దీవించమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు ఏమైనా స్తుతిస్తూ గణపరుస్తూ వచ్చిన చిన్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు దీవించండి ప్రభా. ఇంకెవరైతే రాలేకపోయినారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.